ఒక్క అక్షరం 1000 మెదళ్ళ కదలిక అంటాడు కవి కాళోజీ. అంటే అక్షరాల గురించి చెప్పారు కానీ నటుల గురించి ఎవరు చెప్పలేదు. కానీ అక్షరాలు నటుల ద్వారా పలికితే ఎలా ఉండదనడానికి ఉదాహరణ ఈ ముగ్గురు అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఈ ముగ్గురు చేసిన పాత్ర త్రిమూర్తుల్లాగా వీళ్ళు మరి చిన్న చిన్న షార్ట్లు చేయడం, షార్ట్ ఫిల్మ్లు చేయడం, టీడీపీ యాక్టివిస్టు సూపర్ సుబ్బు లాంటి ఛానల్స్లో వీళ్ళ ప్రతిభను కనపరిచారు. మరి వీళ్ళు ఏంటి, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు అనేది కనుక్కుందాం. ఆయన హేమంత్ గారు, నమస్తే అండి. బాబురావు గారు, రాకేష్. సార్, హేమంత్ గారు చేసిన వీడియో ఒకసారి చూద్దాం మనం. ఎవడ్రా నువ్వా? వాలంటీర్ని. కూర్చో. ఏంటి రాయి మీద? నీకోసం సింహాసనం తెస్తారా? ఎందుకు వచ్చావు చెప్పు. టెన్షన్ వద్దా? అయ్యి బాబాయ్ ఎవరా బాబు? సరే ఇగో లెక్క పెట్టుకో. ఓయ్ తాత, ఎవడ్రదా? కరెంటు బిల్లు ఎంత? 1500 వచ్చింది. ఆ లైట్ ఫ్యాన్కి అంత వచ్చిందారా? కర్కర్ అడుగుపోయి వేసుకోబా. బాబాయ్ మళ్ళీ ఎవర్రా? రోడ్డు పన్ను. మీరు అసలు రోడ్లు వేయలేదు కదరా? ఎంత? 1000 రూపాయలు. తాత మళ్ళీ ఎవర్రా? చెత్త బిల్లు. మా ముసలి దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళలేదు మరి. నువ్వెప్పుడు మా చెత్త బండి వేయలేదుగా. ఎంత? 1500 బిల్లు తీసుకో. నా దగ్గర 500 ఉందిరా. 500 కాదు తాత, 1500. మరి లేవు మరా? మందుల కోసం దాచుకున్న డబ్బులు రా. ఈ అమ్మా ఇదేం గవర్నమెంట్ రా? 3000 నుంచి 4000 దోపిడీ చేశారు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతావు? ఈ దోపిడీ ఎప్పుడు పోతావు? ఈసారి అవుట్ అయితే. హేమంత్ గారు, మీ పూర్తి పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నా పేరు హేమంత్ సార్, నెల్లూరు మాది. ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 ఇయర్స్గా నేను మూవీస్లో అవకాశాల కోసం వెళ్తున్నాను. అట్లాగే షార్ట్ ఫిల్మ్ చేశాను, ఒక 2 మూవీస్ కూడా చేశాను. ఇప్పుడు ఆల్రెడీ వశిష్ఠ అనే ఒక సినిమాకి నేను యాజ్ యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. వశిష్ఠలో చేస్తున్నారు అయితే. మరి మీరు మాట పరంగా తడబడుతున్నారు కదా, మరి అది ఎక్కడ ఆ ఫీల్డ్ దాంట్లో ఎక్కడ కనిపించకుండా కవర్ చేశారు? లేదండి, అది యాక్టర్గా వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇంతేనమాట? అవునండి. కానీ అలా ఉన్నా కానీ మరి నేను పనికి వస్తానని ఎలా నమ్మకం కలిగింది మీలో? డైలాగ్ బాగా చెప్తాడు, నార్మల్ అయితే అట్లా ఉంటుంది. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాకు రెస్టారెంట్ ఉందన్న అక్కడ మా ఊర్లో. అక్కడి నుంచి సినిమాల్లో మనం ట్రై చేసుకుంటే మనం ఎదగొచ్చు అని వచ్చాను. ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? అంటే ఈ టీడీపీ యాక్టివిస్టులు కానీ సూపర్ సుబ్బులు గారు మీరు చాలా చేశారు. అంటే మేము దానికి పనికి వస్తామని ఆ నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది? లేదా మీరు డబ్బుల కోసం చేశారా, లేకపోతే పార్టీ మీద అభిమానంతో చేశారా? అంటే పార్టీ మీద అభిమానంతో కూడా చేసామన్నా. అలాగే మేము ఒక యాజ్ ఏ యాక్టర్స్గా మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అంటే ఆ విధంగా చేయడం జరిగింది. బాబురావు గారు, మీది ఏ ఊరు? కాకినాడ. ఆయన నెల్లూరు, మీది కాకినాడ. మీరు ఎట్లా వచ్చారు? నేను సినిమా పిక్చర్ మీద వచ్చానండి. అంతకుముందు నాటకాలు వర్క్ చేసేవాడిని, మేకప్గా సైడ్ యాక్టర్గా ఉండేవాడిని. తర్వాత సినిమా పిక్చర్లో ఇక్కడికి వచ్చింది జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలా వరకు తిరిగాను, ఆఫీస్ చుట్టూ తిరిగాను. చాలా అవకాశాలు రాలేదు. రాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న చిన్న వేషాలు వేసుకుని సైడ్గా ఉండేవాడిని. తర్వాత మా డైరెక్టర్ సార్ పరిచయం అయిన తర్వాత ఇందులో రావడం జరిగింది. అందులో నేను ఫస్ట్ నుంచి కూడా తెలియజేశాను. మొదటి నుంచి తెలుగుదేశం అభిమానంతో పాటు కళాకారుడిగా ఒక అవకాశాన్ని వచ్చింది, దాన్ని నిరూపించుకోవడం జరిగింది. రాకేష్ గారు, రాకింగ్ రాకేష్ అని పేరు వింటూ ఉంటాం, మీరు షాకింగ్ రాకేష్ అనుకోవాలా? ఇంకా అది తర్వాత సార్ దాన్ని ఇంక అట్లంటే ఏం పెట్టుకోలేదు నేను. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు? నాది మంచిర్యాల డిస్టిక్. అంటే తెలంగాణ ప్రాంతం. తెలంగాణ. నేను ఆర్టిస్ట్ కాబట్టి అన్నీ చేస్తూ ఉంటాం. నేను ఒక 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. అప్పటి నుండి కష్టాలు పడి దాని తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటాం చేస్తుంటే. జూనియర్ ఆర్టిస్టులు మీరు అనుకోవచ్చా మీ ముగ్గురు? జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ అన్ని చేసే వాళ్ళం. నేను అలాగే సీరియల్ కూడా చేశాను. సీరియల్స్ కూడా చేశారు. చేశాను. మరి జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్ మెంబర్షిప్ కూడా ఉండాలి కదా? ఉందా మీకు మెంబర్షిప్? ఉందా? తీసుకోలేదు. అంటే సీనియర్ కార్డ్గా తీసుకున్నాను చూస్తున్నాను. అంటే జూనియర్ కార్డ్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా అసోసియేషన్లోనే దాంట్లో తీసుకున్నాను. మీరు? ఒక 4 సినిమాలు చేసిన. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ లీడ్గా ఒక సినిమా షూట్ నడుస్తుంది. 2 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అంటే వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు? 10 ఏళ్ళ నుంచి కంపెనీ ఆర్టిస్ట్, వేరే బయట వర్క్స్, అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇప్పుడు మా డైరెక్టర్, ఇప్పుడు ఈ వీడియోలన్నీ చేసే డైరెక్టర్
ఒక సినిమా చేస్తాను, వశిష్ఠ అనే సినిమా. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా, మేము యాక్టర్గా. ఇందుకే మీ డైరెక్టర్ ఎవరు? శివ అని ఒక పర్సన్. ఎలా పరిచయం మీకు ఆయన? అంటే ఈ షార్ట్లు చేయడానికి పరిచయం లేకపోతే అంత ముందు కూడా పరిచయం ఉన్నారు? అంత ముందు నుంచే పరిచయం అండి మాకు. అంతకుముందు మేము షార్ట్ ఫిలిం, మూవీ అన్నీ చేస్తూ వచ్చాము ఆయనతోనే. ఓకే. ఇప్పుడు ఆ వశిష్ఠ అనే సినిమా చేస్తాను. ఈ రీల్స్ అన్నీ వేసిన దానికి ఆయనే స్టోరీ రైటర్, ఆయనే డైరెక్టర్, ఆయన అన్నిటికీ ఆయన. ఓకే. ఒకసారి రాకేష్ గారు చేసిన వీడియో మనం చూద్దాం. దాదా ఏందా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, మన గుర్తుందిగా, ఫ్యాన్ తిరగాలి. తిప్పుదాం మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఓటుకి 5,000 చొప్పురా, ఇదిగో 20,000. ఆగరా రే మనోడా. చెప్పు దాదా, ఏమైంది? నీ ఫ్రెండ్స్ వచ్చి నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. అసలు ఎక్కడ నేర్చుకున్నాడు నువ్వు బూతులా? ఏ అమ్మ మొగుడు తాత నీకు చెప్పింది? ఏ అమ్మ మొగుడు చెప్పిన పనికి మళ్ళీ ముండా కొడుకు ఎవడాడు? వైసీపీ నా కొడుకులను, ముండా కొడుకు ఎవడాడు? వైసీపీ నా కొడుకులను. ఏంటది అంటారు? రాజకీయ నాయకులు ఏంటి పిల్లలకి ఏం నేర్పుతున్నారా? బూతులు అని నేర్పేదే. మీరు చేసిన వీడియోలో ఏమేం చేశారు? మేము చాలా వీడియోలు చేసినాం, ఒక 200 పైగానే చేసినాం. అలా ఒక షార్ట్ ఫిలిం చేసినాం ఒకటి, చంద్రయ్య యాదవ్ అన్నది ఒకటి, చంద్రయ్య గౌడ్. ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసినాం. రీల్స్ ఒక 250 దాకా చేసినాం. అలా చాలా ఉన్నాయి, ఇంకా పాపులర్ అయినాయి. ఓకే. బాబురావు గారు, మీరు మీ పాపని తీసుకెళ్తూ బస్సులో పాప గాజులు అడుగుతుంది, కొనలేకపోతారు. అది బహుశా గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సు ప్రయాణంలో ఫ్రీ టికెట్ అనుకోవటం కదా అది. ఆ కాన్సెప్ట్ ఎవరు చెప్పారు? ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం. చూడు గాజులు చాలా బాగున్నాయి, ఒకసారి కొని నాన్న. ప్లీజ్ నాన్న, గాజులు కొనియండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నా దగ్గర బస్ ఛార్జీలకే డబ్బులు ఉన్నాయమ్మా. అలాగే అనకాపల్లికి 2 ఇవ్వండి. 2 ఒకటే కదా, మీ అమ్మాయికి టికెట్ ఫ్రీ బస్సు. ఇదిగో 100 రూపాయలు. ఏ తమ్ముడు, టికెట్ తీసుకున్నావా? అప్పుడు తీసుకుంటాను. ఏంటి నాన్న చూడు గాజులు నాన్న చాలా బాగున్నాయి, ఒకసారి కొని నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, గాజులు కొనియండి నాన్న. ఒకసారి బస్ బస్ బాబు ఇవెంత? 100 రూపాయలు ఇవ్వండి బాబు. ఇదిగో. చంద్రబాబు గారి దయ వల్ల ఇక నుండి బస్ ఛార్జీలకు డబ్బులు చాలవేమో అనే భయం పోయింది. నా కూతురు అడిగింది కొనవచ్చు. వీడియో చూశారు కదా, ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీ డైరెక్ట్గా చెప్పారా? ఆయన చెప్పింది నేను చేస్తాను. ఓకే. ఆయన స్క్రిప్ట్ కానీ అంతా ఆయనే. అంటే ఒక్క రోజుకి ఎన్ని షార్ట్లు చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు మీరు? రోజుకు ఒక షార్ట్స్ 8 to 10 చేసేవాళ్ళు ఈజీ. పక్క స్క్రిప్ట్ వెళ్ళేవాళ్ళ, అక్కడ ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకునేవాళ్ళ? కొన్ని ఇక్కడికి రాసుకొని వెళ్తాం, అక్కడికి వెళ్ళినాక ఇంకా చూస్తూ ఉంటాం కదా న్యూస్ వాళ్ళ గురించి అన్ని, అక్కడ దగ్గరనే చేసేస్తాం. అప్పటిదప్పుడు మాట్లాడుకొని చేసేసుకునేటువంటి కొన్ని. బాబురావు గారు, మీరు వచ్చి దాదాపు ఎన్నాళ్ళు అవుతుందన్నారు? నేను వచ్చి 4 years అండి. 4 years అయింది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అక్కడ? అంతకుముందు మేకప్ డిపార్ట్మెంట్ చేసాను, విజయవాడలో చేసాను. మేకప్ డిపార్ట్మెంట్ ఎక్కడ? నాటకాల్లో పనిచేసాను. నాటకాల్లో రంగస్థలం మీద. అక్కడ ఇప్పుడు నాటకాలు ప్రయత్నించిపోయింది కదా, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ట్రై చేసుకుంటాం. అంటే సినిమా ఫీల్డ్కి వస్తే సినిమా కష్టాలు ఉంటాయి, చాలా స్ట్రగుల్ అవ్వాలి, ఇవన్నీ అనిపించలేదా మీకు? ఎక్కడైనా కష్టాలు ఉంటాయి కదా, కష్టాలున్నా ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి. కష్టంలోనే ఇష్టం ఉంటుంది కాబట్టి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను అంటే అదొక ధైర్యం. ఏ రోజుకైనా నాకు ఒక ఇది వస్తుంది అని. మీరు సింగిలేనా? సింగిలే. బ్యాచులర్. మీది బ్యాచులరా లేకపోతే? బ్యాచులర్ అన్న. తను నేను ఒక డైరెక్టర్ దగ్గర, శివ అనే డైరెక్టర్ దగ్గరే ఉంటాం. ఓకే, ఉంటారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాం. ఇక ఏమున్నా కూడా మేము అంతా కలిసి చేసుకుంటాం, ఒక టీం లాగా. ఓకే. ఇప్పుడు బాబురావు గారు, మీరేంటండి మరి ఫ్యామిలీ వదిలిపెట్టి వచ్చారా లేకపోతే ఏంటి అసలు? ఫ్యామిలీ లేదు. అంటే ఒంటరిగా జీవితాన్ని సాగించాలని ఏమన్నా ఏం పెట్టుకున్నారా? కదండి, ఆయన ఆల్రెడీ ఇంటికాడ అన్ని సెటిల్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి. అట్లాగా? మా భార్య చనిపోయింది. ఓకే. 2 పిల్లలు వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్ అయిపోయింది. ఇక నా వరకు నా ప్రయత్నం చేసుకోవడం కోసం నా కళారంగం మీద అభివృద్ధితో ఇక్కడికి వచ్చేసాను. ఓకే.
అభిరుచి కోసం. ఇక చివరి ప్రయత్నం ఇప్పుడు దాకా అన్ని చేసుకుని సెటిల్మెంట్ చేసుకున్నాను. ఇక నా ప్రయత్నం నా కళారంగాన్ని చూపించుకోవడం కోసం నేను. ఇప్పుడు హేమంత్ గారు, మీరు మాట తడబడినా కానీ మీరు చేసిన నేను షార్ట్స్ చాలా చూశాను. ముఖ్యంగా వాలంటీర్తో ఆ ఎఫ్ఐఆర్ ఉందన్న సన్నివేశం కానీ చక్కగా మీరు చేశారు. ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ అప్పటికప్పుడు? అంటే అసలు ఆ స్పాంటినిటీ వాయిస్లో ఇది ఉందా? కానీ టేకింగ్లో ఏమన్నా అంటే ఆ కవర్ చేసేవాళ్ళ 2-3 టేకులు తినేవాళ్ళ? లేదు సార్, అంటే ఒకటే టేక్ లో చేసేవాళ్ళం. నాకు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా వస్తలేదు. అంటే యాజ్ యాక్టర్ గా స్క్రిప్ట్ ఉంటే మాత్రం వెళ్ళిపోతాను, తడబడకుండా ఫ్లోగా వెళ్ళిపోతాను. ఇట్లా ఇంటర్వ్యూ ఇట్లా కూర్చొని అదే ఇంటర్వ్యూలో ఇవన్నీ ఫస్ట్ టైం కదా, కొంచెం అది ఇదిగా ఉంది, ఫీలింగ్ గా ఉంది. అంటే ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి మీరు ఇక్కడ? నేను వచ్చి అవుతున్నా దాదాపుగా 4-5 years అవుతుంది. ఇందులో కోవిడ్ ఒక 2 years పోయింది కదా. మరి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారా? ఎందుకు నాన్న నీకు అక్కడ నువ్వు వచ్చేసాయి అన్న అంటే? ముందు వచ్చేసి ఎందుకు ఇవన్నీ మంచిగా వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, జాబ్ చేసుకున్నారు. బట్ లేదు, నేను నాకు ఒక ఇట్లా ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఏంటో ఉండాలి అని చెప్పి ఇట్లా ఈ ఇండస్ట్రీకి రావడం. నువ్వు ఆర్టిస్ట్ ఎలా అవుతావు, నీకున్న ఇది అని ఎవరు అనలేదు అసలు? అన్న ఎంతమంది అన్నారు, బట్ అయినా కూడా. కానీ మీరు చేసిన వీడియోలు బ్రహ్మాండంగా క్లిక్ అయినాయి ఆయన చేసినవి. ఎందుకంటే మంచి వ్యూస్ వచ్చినాయి, మీరు చేసినవి కూడా మంచి మంచి వ్యూస్ వచ్చినాయి. అలాగే చెరువు తోడు చేశారు కదా, అది కూడా అద్భుతంగా ఉంది. అంటే మీకు ఇట్లాంటివి చేయటం వల్ల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి కానీ థ్రెట్ ఉంటుంది, మనం బెదిరిస్తారో, ఇలాంటి బెదిరింపు ఏమైనా వచ్చినాయా? ప్రస్తుతానికి అయితే ఏం రాలేదండి. మాకు కొంతమంది పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం గొడవకు వచ్చేవాళ్ళు, మళ్ళీ సర్దుబాటు చేసి నేను. ఓకే, అంటే మీ ఊళ్ళో కూడా ఎవరన్నా అంటారు కదా, ఊళ్ళోనే వ్యతిరేకత కొంతమంది, అంటే అందరికీ నచ్చదు కదా, నచ్చిన వాళ్ళు కొంచెం ఫైట్ చేసేవాళ్ళు. ఓకే, తప్పించుకుని వచ్చేవాళ్ళు ఎదిరించి. అలా అదే, అంటే కళాకారుడిగా మీరు ఏమైనా అన్ని చేయాలి తప్పకుండా. ఎందుకంటే నా కళారంగానే నేను చేసిన చెప్పిన, అయినా సరే వాళ్ళు ఫైట్కి వచ్చేవారు, అయినా సరే మనం సర్దుబాటు చేసుకుని వచ్చేవాళ్ళు. అదే శాంతంగా, అంటే గొడవ పెట్టుకోకూడదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చెప్తారు, నచ్చిన వాళ్ళు నచ్చలేదు, అందరితో సౌమ్యంగా పోతే మేము. ఇంకోటి అండి, మీరు ఎట్టాగో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి జూనియర్ ఆర్టిస్టులు పడుతున్న కష్టాలు అవన్నీ తెలుసు కాబట్టి, ఆ కష్టాలు ఎలా ఉంటాయండి ఇక్కడ? పొద్దున్నే మంగా టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి బస్సులు బయలుదేరుతూ ఉంటాయి అంటారు, లేదా ఇంకా 2-3 చోట్ల ప్లేసులు ఉంటాయి అంటారు, కేర్ ఆఫ్ గణపతి కాంప్లెక్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ చూసి ఉంటారు కదా మీరు? అన్ని చూసి ఆల్రెడీ సంవత్సరాలు డబ్బులు పడ్డాను కూడా, షూటింగ్ లేనట్టు ఫస్ట్. మరి ఎట్లా ఆకలి వేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆ రోజు నీళ్ళు దాకా కొడుకున్నాం. కాకపోతే కొన్ని సమయాల్లో మనం జాగ్రత్తగా వేరే ఒకటి చేసుకున్నాం, వేరే ఒకటి చేసుకుంటూ కొంచెం సంపాదన కోసం చూసుకున్నాం. అదే రూమ్ రెంట్ కట్టుకోవాలి, తర్వాత మన ఫుడ్ చూసుకోవాలి. మనం అంటే ఇంటికి ఎవరికి పంపించాలి. ఎంతమంది ఉంటారు రూమ్లో? నేను ఒక్కడే. మీరు ఒక్కడే? ఎంత రెంట్? 5,000 రెంట కట్టుకోవాలి. మరి ఎన్ని బతకాలంటే మళ్ళీ ట్రావెలింగ్స్ అవి కొన్ని ఉంటాయి, అవి చూసుకోవాలి. మరి మీ పిల్లలు ఎందుకు నాన్న వచ్చేసేయి మీరు అని అనేవాళ్ళు, కానీ నాకు నచ్చి వెళ్ళిపోతాయి. ఓకే, నేను అక్కడికి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వెళ్ళిపోవాలి. ఇక ఎక్కడ ఉండి సెటిల్ చేసుకున్నాను. అప్పుడప్పుడు కొంచెం వాళ్ళు పంపించేవారు, ఆ తర్వాత కూడా వద్దని చెప్పేసి, మీరు పంపించద్దు నాన్న, నా పని నేను చేసుకుంటాను. ఆడపిల్లలా మగపిల్లల? అబ్బాయి అమ్మాయి. వాళ్ళు అక్కడే ఉంటారు, పెళ్లి చేసి అక్కడే ఉంటారు. హైదరాబాద్ ఎవరు లేదు. పండగ ఇప్పుడు వెళ్ళి చూసుకున్నాను. ఓకే, మీరు ఇంత కష్టపడారన్నారు, ఎలాంటి కష్టాలు అవి? అంటే ఫస్ట్లో ఉండటం ఒకటే కాకుండా అవమానాలు ఉంటాయి కదా? ఉన్నాయండి. ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు పనికిరావు, వేస్ట్, ఈ వయసులో నీకెందుకు యాక్టింగ్, ఏదో పని చేసిన బతకలేం కదా, అయినా సరే నా ప్రయత్నం చేసుకోవాలి. ఓకే, ఆఫీస్కి వెళ్ళినా చాలాసార్లు తెలపడేసాను, సినిమాలు కూడా యాడ్ ఇచ్చి తర్వాత మళ్ళీ వద్దని చెప్పి వెనక్కి పంపించేసి, అలా చాలా పడ్డాను. అయినా సరే నా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది, అందుకోసం కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఇంతకుముందు కూడా మళ్ళీ పైకి రాయలేదని ఆనందపడుతుంది. అందుకని అవకాశం వచ్చే అవకాశం ఉంది. మనం అంటే ఏదో తెలిసిన తర్వాత 10 మంది పిలుస్తాం, తెలియనప్పుడు ఎవరు పిలవు, ఆ నమ్మకంతో ముందుకు పోతాను. ఓకే, బాబురావు గారు చేసింది అది పాపతో చేసిన వీడియోలు కాదు, ఇప్పుడు మనం చూద్దాం. అన్నా వైఎస్ఆర్ పార్టీ అన్న, ఈసారి మీ ఓటు ఖచ్చితంగా మాకేయాలన్నా. నీకు అన్నకేమే తమ్ముడు, మొన్న జగన్ మీదకి రాయిస్తారు కదన్నా, ఆయనకు తగిలి ఆ రాయి ఎగిరి వచ్చి నాకు తగిలిందన్నా, కులికరా ఇచ్చుకుని అట్టే ప్రయత్నం చేశానన్నా. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రన్నా. నీ కన్నుకేమైందమ్మా? జగన్ అన్నకి తగిలిన రాయి ఈయనకి తగిలి, ఈయనకి తగిలిన రాయి నాకు తగిలిందన్నా. అయ్యో చంద్రబాబు నాయుడు కుట్ర అండి.
నీకెందుకు వింది అసలు? ఆ రాజు వచ్చి జగన్ కి తగిలి, జగన్ రాజు వచ్చి ఈడికి తగిలి, తర్వాత ఈమెకి తగిలి, తర్వాత నాకు తగిలి. ఇది చంద్రబాబు నాయుడు కుట్రన్నా. ఇదంతా ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రే. జగనన్నకు తగిలి, ఆ రాయి వచ్చి వాడికి తగిలి, ఆ రాయి ఆమెకు తగిలి, ఈ రాయి ఈయనకు తగిలి, ఈ రాయి వెళ్ళి స్తంభానికి తగిలి, స్తంభం నుంచి నాకు వచ్చి తగిలిందన్న. అయితే ఎలక్షన్ అయ్యేదాకా కళ్ళక బ్యాండేజ్ తీయరగా అయితే లేదు. అద్భుతంగా ఉందండి ఆ వీడియో, చాలా బాగా చేశారు అది. తర్వాత మీరు చేసిన వీడియోల పరంగా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఈ వీడియో ఏదైతే? మాకు చాలా ఉన్నాయి సార్. ఇది చెరువులో చేసినాయి కానీ, ఫ్యాన్ ని పాడ మీద తిప్పేటి కానీ, తిప్పేది కానీ, ఇరిగిపోతే దాన్ని పట్టుకుని తిరగటం కానీ, వాలంటీర్లుగా పోయి వాళ్ళ కొడుకుని కొడుతుంటే మేము రియాక్షన్ ఇచ్చేది, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి వీడియోస్ దాంట్లో. హేమంత్ గారు మీరు చేసిన వాటిలో మీకు గుర్తుండడం డైలాగులు ఉంటాయి కదా, ఒకసారి డైలాగ్ చెప్పండి. ఏమన్నా చెప్పలేరు ఇప్పుడు, ఎందుకంటే 250 చేశారంటే గుర్తుండడం కూడా కష్టమే. మీకు ఎవరికైనా గుర్తున్నాయా? నాకు డైలాగ్ గుర్తుందండి, చెప్పండి. రాజేశ్వరి టీంలో చేసినప్పుడు టీం ముందు వెళ్తాను, అక్క నమస్కారం అంటారు. అనగానే అప్పుడు తిడతారు, ఎరా బుద్ధి లేదురా అంటే, బుద్ధి లేక బుడ్డి లేక 500 బిర్యానీ పెడతానంటే వచ్చా, లేకపోతే అడుగుతాడు. అందుకని ఇవన్నీ తీసుకుని ఏం చేస్తారంటే, ఇవన్నీ తీసుకుని ఏం చేస్తా, మన తెలుగుదేశానికి ఓటేస్తాను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. నచ్చారో తమ్ముడు దీవించుకుని. ఓకే, బాగుంది. మేమిద్దరం ఒకటి చేసినాం, ఇద్దరం కలిసి. ఏది పాడ మీద ఏది ఫ్యాన్ ని పడుకోబెట్టి దానికి ఉంటుంది ఒకటి, అది ఏమైందిరా యాక్సిడెంట్ అయిందన్న అంటాడు ఆపోజిట్ వాడు. యాక్సిడెంట్ అయిందా? ఏం గుద్దిందిరా? లారీ గుద్దిందా? లేదన్నా. బస్సు గుద్దిందా? లేదన్నా. పోనీ ఫ్లైట్ గుద్దిందా? కాదన్నా. మరి ఏం గుద్దిందిరా అన్న? సైకిల్ గుద్దిందన్న అంటాడు. ఏంది సైకిలా? ఇటువంటి ఉంటుంది. రాకేష్ గారు చేసిన వీడియో కూడా మనం చూద్దాం. అంతా బ్యాండేనా జీవితాన విసిగిందేనా. అదే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరు దండాడరు పెట్టారు. వేర్ ఇస్ బాడీ? ఓ సో సాడ్. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిందా? నిన్నటి వరకు బాగానే తిరుగుతుందయ్యా, ఈ రోజు ఆగిపోయిందయ్యా. లారీ గుద్దిందా? బస్సు గుద్దిందా? ఫ్లైట్ గుద్దిందా? మరి ఏం గుద్దిందిరా? సైకిలా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బాగా చేశారు రాకేష్ గారు. ఇప్పుడు మీ డబ్బింగ్ మీరే చెప్పుకునే వాళ్ళ పాటలో చెప్పిన డబ్బింగ్ అని, లేకపోతే వేరే స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ స్టూడియోలో చెప్పిస్తాం. అంటే క్వాలిటీ కోసమా? అంటే అంతా బాగానే ఉంది. మీకు ఫైనాన్షియల్గా కూడా గిట్టుబాటు అవ్వాలి కాబట్టి డబ్బుల పరంగా ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు మీరు? మాకు సంతృప్తికరంగా ఈ వీడియో చేసినప్పుడు మాకు చాలా వరకు హ్యాపీగా ఉంది. అదే, ఎందుకంటే అంతకుముందు బాధపడేవారు. 2 రోజులు షూట్ చేస్తే 3 రోజులు ఖాళీగా ఉంటాం. మా డైరెక్టర్ వీళ్ళు పరిచయం అవ్వడం వల్ల మేము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం. అదే, ఒకసారి మీ డైరెక్టర్ శివ గారి గురించి చెప్పండి. ఆయనతో ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు, అసలు ఆయన గురించి ఆయన ఏం చేశారు అంతకుముందు? ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం 4 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చి 4 years అవుతుంది. 4 years నుంచి పరిచయం. ఆయన ఎవరెవరి దగ్గర పని చేశారా? ఆయన రైటర్ చేస్తాడు అంతకుముందు వేరే సినిమాలకి ఇట్లా. ఇప్పుడు ఆయన ఒక సినిమా డైరెక్టర్గా ఇవన్నీ షార్ట్స్ అన్నీ చేసి, ఇప్పుడు ఒక సినిమా వశిష్ఠ అనే సినిమా ఆయన డైరెక్టర్. ఇంకో కొత్త సినిమా వస్తుంది అతను. ఇప్పుడు 2 సినిమాలు అగ్రిమెంట్ చేసాను నేను, ఆయన దాంట్లో చేస్తాను ఆయన సినిమాలో. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. ఆయన మాకు మంచి సపోర్టు. మేము ఆయన ప్రతి ఏది చేసినా కూడా ఆయన చేసే దాంట్లో మేము ఉంటాం ఖచ్చితంగా. అలా ఎంకరేజ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన మూవీ కానీ ఆయన ఏం చేసినా ఆయన ఒక చిన్న పాత్ర ఇస్తారు ఖచ్చితంగా మాకు. అందులో లేకున్నా కూడా క్రియేట్ చేస్తాడు. నా మనిషి కదా అని. ఓకే, పాత్రను అప్పటికప్పుడు క్రియేట్ చేసి మీకు మాకు మంచి సపోర్ట్ డైరెక్టర్. ఎందుకంటే మాకు ఏదో అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఓకే, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం ఆయన ద్వారా. ఆయన గురించి చెప్పాలంటే మాకు సరిపోదు సార్.
ఒక మాట సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. అట్లా మేము ఇంత చెప్తామంటే ఆయన మమ్మల్ని ఎంత చూసుకుంటారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన ఎదుగుతున్న కొద్దీ మిమ్మల్ని కూడా ఎదిగేలా చేస్తాడు, అంతే కదా. ఆయన కష్టజీవి, కూడా కష్టపడలే చేస్తాడు, చాలా కష్టపడుతుంది ఇంకా అన్నిటికీ. ప్రతిరోజు కూడా షూటింగ్ అని ఉంటేనే మర్చిపోయి టైం కూడా చూడు, అవి కూడా చూడు, ముందు అనుకున్న పని అయిపో. ఇప్పుడు ఈ షూటింగ్ అంతా ఎక్కడెక్కడ చేశారండి, లొకేషన్లు ఎక్కడ? హైదరాబాద్లో కొంచెం చేసినాం, ఆంధ్ర సైడ్ ఫస్ట్ వెళ్ళి ఆంధ్ర సైడ్ చేసినాం, తర్వాత ఆంధ్రాలో అటు భీమవరం అటు సైడ్. అక్కడ ఇలాంటివి చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఇదేంటి మా పార్టీకి అనుకూలం, ఆ పార్టీ వాళ్ళు చూశారనుకోండి ఇబ్బందేగా. ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము ఎవరో తెలియదు కదా, ఏంటి మేము ఏం చేస్తాను, మనం నార్మల్గా చేస్తాను కావచ్చు. మన భీమవరం సైడ్ అంత మా డైరెక్టర్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అంత టీడీపీకి సంబంధించిన వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళి చేయగలిగారు. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నటుడుగానే ఉండాలనా లేకపోతే ఇంకేమన్నా? యాక్టర్ గానే, ఓన్లీ యాక్టింగ్ మీదే ఫోకస్ అంతా? ఓన్లీ యాక్టింగ్. బాబు గారు మీరు? నాదే ఓన్లీ యాక్టింగ్, వేరే లేదు. ఇంకా మేకప్ అన్నారు కదా, వదిలేసింది, కానీ బ్యాకప్ చెప్పేశారు. బ్యాకప్ చెప్పి సినిమా ఒకటి పడుతున్నా. ఓకే, సినిమాలు చెప్పి చేసుకోవాలి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్గా ఎంత ఇస్తారు రోజుకి షూటింగ్ వెళ్తే? అంకుల్స్కి ఒకలాగా ఉంటుంది, ఆంటీలకు ఒకలాగా ఉంటుంది. ఏజెంట్లు ఒకలాగా ఇస్తారు, కోఆర్డినేట్లు ఒకలాగా ఇస్తారు. అదే అంటే కొంతమందికి 400 ఇస్తారు, వాళ్ళకి కమిషన్ ఉంటుంది కదా సార్, కమిషన్ తీసుకొని వచ్చేది 5-6 గంటలు ఎక్కువ రావు. ఓకే, 500 లేదా. కానీ సాధారణంగా నేను విన్నది ఏంటంటే, నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కదా, అంటే దాంట్లో అసోసియేషన్ మెంబర్స్కి అయితే ఒకలాగా ఉంటుంది, కార్డు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, కార్డు లేని వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. నిర్మాత దగ్గర నుంచి మాత్రం అమౌంట్ వెళ్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐస్ ఏదో సినిమాలో ఇట్లా పట్టుకుంటే ఐస్ కరిగిపోయింది మిగిలింది కదా, గొప్ప ఏంటంటే మాకు ఏదో పరిచయాలు జరుగుతాయి, కనపడకపోతాం చిన్న ఆశ, అందుకని అలా తిరిగి పోవడం. అలా తిరుగుతూ ఒక్కోసారి మంచి సీరియల్ కూడా మంచి అవకాశం. శ్రీవల్లి సీరియల్ నాకు ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ వచ్చింది, రాజ్ కుమార్ సార్, బాగా చేసాను, 3 రోజులు చేశాను, మళ్ళీ చేశాను. ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని. మన అందమైన తాజ్మహల్ కనిపిస్తుంది కానీ దాని కింద ఎంతో ఎన్ని ఇటుక రాళ్ళు పేరుస్తాయింది, ఇలాంటి ఆర్టిస్టులు ఉంటేనే కదా అదంతా ఫైట్స్. అంత మార్కెట్లో ఫైట్స్ చేయాలన్నా, కూరగాయల మార్కెట్లు ఉంటాయి, ఆ కూరగాయల మార్కెట్లో ఫైట్ చేయాలి, అందరూ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా. ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎక్కువ కష్టపడేటోళ్ళకి తక్కువ ఉంటుంది అమౌంట్, తక్కువ పని చేసేటోళ్ళకి ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అదే స్మార్ట్ వర్క్, ఇంకా కమిషన్లు చాలా ఉంటాయి. అదే ఒకసారి డబ్బులు కూడా ఎక్కువ రావు కదా, అట్లా అందరికీ జరుగుతాయి. ఇప్పుడు ఆర్టిస్టులకనే కాదు, చాలా అన్ని రంగాల్లోనూ ఉంటుంది, మ్యూజిక్ చేసే వాళ్ళలోనూ ఉంటుంది. మనము ఒక మనల్ని నమ్మి వెళ్తాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మనల్ని అనుకోరు కదా, అదే వాళ్ళు మోసం చేస్తారు అన్నట్టు. అలా డబ్బులు ఎగ్గొట్టించినప్పుడే మాకు ఇబ్బందులు ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి చూసినప్పుడు ఎందుకు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఒకసారి అనిపించింది, ఎన్ని అనిపించినాక ఓటమి, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇక్కడ భరించాలి, కట్టేయాలంత వరకు ఇక్కడనే ఉండాలి. ఇదే నాకు ఇంకా వేరే పని ఏం తెలియదు, ఏమున్నా ఇండస్ట్రీలనే. ఇంకా ఇప్పుడు మీరు మగవాళ్ళు కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉందండి, మీరే ఎదుర్కొంటున్నారు, మీరే చాలా సఫర్ అయ్యారు. మరి ఇందులో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇదే బాధ, ఆడవాళ్ళకి ఇంకా ఘోరంగా ఉంటుందండి వాళ్ళు వస్తే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంటికి పంపించుకోవాలి. ఒకవేళ మా గురించి ఛాన్స్లోకి వెళ్తే ఎవరన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల సైడ్, వాళ్ళ నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అదే ఓకే, అది కూడా ఉంది, అది దారుణం. అది ఎక్కడనైనా. ఇప్పుడు మీతో పాటు పాప చేసింది, ఆ పాప కూడా జూనియర్ ఆర్టిస్టేనండి? ఓకే, మాకు కొంతమంది కూడా మేము చాలా మందికి అవకాశం ఇచ్చాం మాతో పాటు కూడా. అదే అదే, ఎందుకంటే మేము పడకూడదని అన్నది కూడా. మేము కాకుండా చాలా మంది జూనియర్స్ తీసుకుని వెళ్ళి చేసినాం. షార్ట్ ఫిలిమ్స్ ఒక 5-6 చేసినాం, యాడ్స్ చేసినాం టీడీపీకి. ఓకే, ఇంకా సాంగ్ చేసినాం ఒకటి, ఏది తెలుగుదేశం పార్టీకి, దుమ్ 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 దామ్ దూకాడు, ఆ సాంగ్ మా డైరెక్టర్ చేస్తుంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన. అది కట్ట సుధీర్ సార్ రాపిచ్చిండు. ఓకే, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉండి కాకుండా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వేరే దాంట్లో సెటిల్ అయిపోతే వ్యాపారమో దీంట్లో ఇంకా ఎక్కువ పైకి వచ్చేవాళ్ళు ఏం కదా. అది చేయొచ్చు కానీ ఇష్టంతో చేయలేం, బాధపడకుండా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి నేను ఇదే జీవితం అనుకుని వచ్చిన,
ఇక్కడ కాకుండా మళ్ళీ ఇంటికి పోయి చేసుకుని ఇంకా వేరే ఏదైనా చేద్దాం అనుకుంటే మనసు రాదు నాకు. చేస్తూ ఉంటాను నేను చేద్దాం అనుకున్నది మిస్ అయినా అనే ఫీలింగ్ ఉంటుంది లోపల. ఇప్పుడు హేమంత్ గారు, మీకు ఊళ్ళో ఎవరైనా మీ షార్ట్స్ చూసి ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఎంతోమంది ఫోన్ చేశారు సార్, మంచిగా చేశారా, సూపర్ రా అని అన్నారు సార్. అన్నారు. కానీ ఊళ్ళోకి వస్తే నేను కొడతారో గవర్నమెంట్ రాలేదనుకో, నిన్ను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందంటే నీ సంగతి చూస్తారా అనలేదా? లేదు సార్, అలాంటివి రాలేదు సార్. ఓకే. ఎందుకంటే మా ఊర్లో 100% టీడీపీ సార్. సో అందువల్ల అలాంటి ఫోన్ కాల్స్. అంటే భయం కూడా వేయలేదా పోనీ మీకు? లేదు సార్. అంటే ఒకవేళ ఎవరన్నా వచ్చి అడిగినా కూడా నేను యాజ్ యాక్టర్ గా నాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారు, నేను యాక్టర్ని వాళ్ళు చెప్పింది చేయాలి, ఆ విధంగానే తీసుకున్నాను తప్ప నేను ఏ పార్టీ తోటి కూడా ఇదిగా అంటే ఆపోజిట్ ఎగైనెస్ట్ కాదు. మాకు పార్టీ అంటే ఇష్టం, ఆ ఇష్టంతో వాళ్ళు మాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మేము యాక్టింగ్ చేయడానికి మంచి సపోర్టు, మనీ విషయంలో కానీ అన్నిట్లో సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామంటే టీడీపీ యాక్టివిస్ట్. బాబు గారు, మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన షార్ట్స్ ఏంటి? నాకు బాగా నచ్చిన చివరి అవకాశం అవుతుందండి, తెలుగుడు సినిమా అవుతుంది. తర్వాత వచ్చేసి జగన్ మళ్ళీ గెలిస్తే దాంట్లో పోలీస్ స్టేషన్, అది బాగా నచ్చింది. ఓకే. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఈ షార్ట్స్ కానీ ఇవన్నీ చేయలే, అసలు ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అండి. ఏదో సినిమాలకి వెళ్ళి తప్పండి, మా అందరికి కొత్త, అంతా కొత్త బ్యాచ్, ఫ్రెష్. మేమంతా ఒక టీం. షార్ట్స్ చేయక ముందు మీలో మీ ముగ్గురికి ఫ్రెండ్షిప్ ఉందా? లేదు, అసలు లేదు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కలుసుకొని. కానీ శివ గారికి అందరూ పరిచయమే. మేమంతా ఒక టీం అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా. మీ ముగ్గురు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? ఇంకో 2-3 మెంబర్స్ ఉంటాం. ఎక్కువ ఇక మేమే ఉంటాం. కృష్ణానగర్ లో కొంతమంది అడ్డా కూలీలు ఉంటారండి, వాళ్ళు ఇటుపక్క సినిమా జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్తూ ఉంటారా? ఒక్కోసారి జనాలు దొరికినప్పుడు వాళ్ళు కూడా ఎక్కించేవాళ్ళ. జనాలు ఎక్కువ అవసరం పడ్డది అనుకో, ఇక అందరినీ షూటింగ్ వస్తారా అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా, ఇంకా వాళ్ళకు షూటింగ్ అంటే ఏదో వాళ్ళని హీరోలను చూడొచ్చు, అల్లీలను చూడొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అడిగి వెనక్కి ఎర్ర పైన ఎండ తాకుతా ఉంటే షూటింగ్ అంటే ఇదా అని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. వెనకాల ఎక్కడో నిలబెట్టినాక హీరోని చూడండి గిట్ల నిలబెట్టినప్పుడు వాళ్ళు దోస్తారు చూసినామా, అప్పుడు తెలుస్తుంది. ఇట్లాంటి అనుభవాలు చాలా అయినాయి మాకు వచ్చిన దగ్గర. పెద్ద హీరోల సినిమాలు ఏం చేశారండి మీరు? ఏమన్నా పవన్ కేసులో చేశారా? ఏ పాత్రది? జైల్లో ఉంటాను. మరి బాలయ్య బాబుని కలిసే ప్రయత్నం కానీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కానీ చేయలేదా? అంత అవకాశం ఎంతసేపు కూడా దూరం నుంచి తప్ప దగ్గరికి వెళ్ళే అవకాశం. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అండి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన యాక్టింగ్ అన్న డాన్స్ అన్న చాలా ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్. ఓకే. మీకండి? నాకు అల్లు అర్జున్. ఓకే. మీరండి? బాలకృష్ణ గారు. మొత్తం సీనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ నుంచి కూడా నాకు ఆయన ఎంత మాట. నేను ఫస్ట్ బాలకృష్ణ గారి సినిమా చూసి మంగా మనవాడు, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఆ సినిమా ఏది వచ్చినా సరే బాలయ్య బాబుతో ఒక్క ఫోటో దిగట్లేదండి. ఆయన ఎప్పుడు మన మనసులో ఉంటాడు, ఫోటో దిగాలని లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు చేసినవి ఉన్నాయి కొన్ని, ఆయన డైరెక్ట్ గా చూసిన రోజులు ఉన్నాయి. ఫోటో దిగే అవకాశం వస్తే అలాగే దిగుతాం. సెట్లు ఎలా ఉంటారు బాలయ్య బాబు? బాగుంటారు, సరదాగా ఉంటారు, చాలా కూల్. ఆయన పద్ధతిలో ఎవరు తిట్టుకుంటారు తప్ప తెలిసిన ఎవరు తిట్టుకోరు. ఆయన ఒక చిన్న పిల్లని లాగా ఉంటారు ఆయన ఎప్పుడు. మీరు బాలయ్య బాబు సినిమా చేశారా? బాలయ్య బాబు సినిమా అంటే మేము కూడా జూనియర్ ఆర్టిస్ట్ ఒకప్పుడు చేసినాం. ఏ సినిమా అది? కథానాయకుడు, ఇంకా ఎన్టీఆర్ కథానాయకుడు, వాళ్ళ నాన్నగారు జీవితం, శాతకర్ణి. అప్పుడు నుంచి ఉన్నారు. మరి జూనియర్ ఆర్టిస్ట్ గా మీరు చాలా సీనియర్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే బాహుబలి 2 ఉన్నప్పటి నుంచి. అప్పుడైతే జూనియర్ ఆర్టిస్ట్ గా సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ చేసేది. అప్పుడు బాహుబలి 2 అంటే ఎవరు అనలేదా మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి? అడిగేవాళ్ళు కానీ ఆ టైంకి మన దగ్గర డబ్బులు సెట్ కావాలేదా. వాళ్ళు అక్కడ మనం పోయితే షూటింగ్ పోతే అక్కడ ఇచ్చేది 200-300. సాయంత్రం వచ్చేసరికి అక్కడ మనం తినేసరికి అదొకటి నైట్ అటాక్ మళ్ళీ మీరు భోజనం చేయాల్సిందే బయట. అక్కడ 100 పోద్ది, 200 మిగులుతుంది. ఆ 200
జేబులో పెట్టుకుంటే మార్నింగ్ లేచారు మళ్ళీ 50 అవుద్ది. వాళ్ళు టిఫిన్ పెట్టినా మనం చాయ్ కానీ దానికని దీనికని 50 లేచిపోద్ది. అట్లా ఇచ్చినాయి అక్కడనే ఖర్చు పడుతూ ఈ ఇండస్ట్రీలోనే ఇక్కడే ఎందుకు ఉండాలి అంటా నేను. ఏదో ఒక రోజు మేము కూడా ఒక సక్సెస్ కొడుతున్నామో చిన్న ఆశ అంతే. మాకు కూడా లైఫ్ వస్తుంది అనే ఏదో చేస్తేనే కదండి ఏదైనా గుర్తింపు వస్తుంది. ఒక నెల రోజుల్లో మీకు ఎన్ని రోజులు పని దొరుకుతుందండి? మాకు మినిమం 20-25 డేస్ ఎందుకంటే కంపల్సరీగా సీరియల్స్ అంటే వెబ్ సిరీస్ అని. ఇప్పుడు పొద్దున్నే బస్ ఎక్కించుకెళ్తారు మంగా టీమ్ సెంటర్ దగ్గర, అక్కడికి వెళ్ళిపోయిన టిఫిన్ కాఫీలు అన్నీ ఉంటాయి. కాఫీస్ అన్ని కామన్ అండి. షార్ట్ లో రమ్మన్నప్పుడు వెళ్తాం, జర్నీ చేయటం, తర్వాత మళ్ళీ చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, కాయగూరలు కూడా రోజుకో రకం పెడతాం. అందుకే ప్రతిరోజు ఒకే రకాలు రోజుకో రకం. ఇప్పుడు నేను రీసెంట్ గా నాన్నగారి సినిమా చేస్తాను శనివారం, దాంట్లో డైలీ ఎగ్ చికెన్ సరిపోదా శనివారం నైట్ తెలుసు నైట్ లేదు. దాంట్లో గుర్తింపు పాత్రనా? గుర్తింపు సైడ్ అంతే. ఏమన్నా రీచ్ అవుతామన్నా చిన్న ఆశ. అదే ఎంతమంది ఉండొచ్చండి ఇక్కడ? ఒక 5,000 మంది ఉంటారు. ఇంకా జూనియర్ ఆర్టిస్టులే కాకుండా అంతా ఉంటారు కదా. జూనియర్ ఆర్టిస్టులు అంటే ఉంటారు ఒక 2 ఆర్టిస్టులు, కొంత మిడిల్ ఆర్టిస్టులు. ఇప్పుడు మంచి టీనేజ్లు 20 ఏళ్ళ అమ్మాయికి ఒక అమౌంట్ ఇస్తారా? కాలేజ్ అమ్మాయికి దీంట్లో ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్ ఉంటుంది, మోడల్స్ అనేది ఉంటుంది, మన ఏది ఫైటర్స్ ఉంటారు, వీళ్ళంతా ఇంత ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే డైలాగ్ ఆర్టిస్టు ఇవన్నీ ఉంటాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్లకు ఓదిరంగా ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్లకు ఓదిరంగా ఉంటుంది. నేను కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్తాను ఇప్పుడు ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్తాను. మీరు ఒకళ్ళే ఉంటారా? నేను డైరెక్టర్తో ఉంటాం, నేను తను. ఓకే, డైరెక్టర్తోనే. ఆయన బ్యాచులరేనా? ఆయన బ్యాచులర్ అండి. మేము ఒకే దగ్గర ఉంటాం. ఫ్యామిలీ మ్యాన్ కానీ ఫ్యామిలీ లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాదు కదా మీరు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్. మాకు పెద్ద దిక్కు బాబాయ్ అంటే మా టీం అందరికి. మాకు అన్నగా ఈయన ఒక దిక్కు అన్నట్టు. మాకు మీరు మేకప్ అది వేసుకునే వాళ్ళ లేకపోతే ఈ షార్ట్స్ కి నా ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదు అంతే అంతే న్యాచురల్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఏదైనా హెయిర్ కలర్స్ కావాలని మార్చుకునేవాళ్ళం తప్ప ఫేస్ కి అయితే ఆయన ముసలైన గెటప్ వేసుకోవడం, కాస్ట్యూమ్ కి జుట్టు నడిచిపోయిన పాత్రలు ఉన్నాయి కదా, లేడీ గెటప్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని చూసుంటారు. అందులో లేడీ గెటప్ ఈయనే. ఓకే, బాగా మంచి మొత్తానికి ఈ సంచలనమైనవి మీరు చేసిన షార్ట్స్. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో అందరు గుర్తుపడతాను. ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు ఎన్ని చేసినా కూడా ఎవరికి తెలియకపోయేది మేము ఎవరమైంది అనేది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఆ రీల్స్ చేసిన దానివల్ల తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మంచి వాళ్ళ ఫ్యామిలీలో మేము ఒకరం అయ్యి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి రీల్స్ చేశారు కదా, మనం సొంతంగా కూడా రీల్స్ చేసుకుందాం అనే ఆలోచన కానీ రాలేదా మీకు? మా సొంతంగా అంటే చేయం మేము, ఓన్లీ మా మొత్తం టీం ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినా టీమ్ గా చేసుకుని పని చేసుకోవచ్చు కదా. బయట చేసుకుంటున్నారా? మా ఛానల్ ఉంది సపరేట్ గా. ఏ ఛానల్స్ అవి? ఏరమ్మ అని ఒకటి ఉంది, ఏబిసి ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది. మేము చేస్తాం సపరేట్ గా. ఏంటండి మేము సొంతంగా చేసేదాన్ని. అవునండి. ఆయన తెలుసా మీకు ఏమన్నా ఇక్కడ పరిచయం? పరిచయం తక్కువ, పరిగెడుతూ చేసి కొంత బూత్ డైలాగులు చెప్తూ చేస్తుంటాడు. వైరల్ అవడం కోసం రకరకాల పెడుతుంటాడు. వైరల్ అవడం కోసం జస్ట్ ఫ్రెండ్షిప్ తప్ప పెద్దగా పరిచయం. ఓకే, పరిచయం లేదు. ఎప్పుడన్నా కనపడితే హాయ్ అండి అంతే. అంటే మనిషిని చూడటం అది ఉంది, అంతమంది పెద్దగా లేదు. ఈ వీడియోలు చేసిన తర్వాత మాకు చాలా వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు అని చెప్పి హ్యాట్సాప్ చెప్పినట్టు చాలా మంది. అంతమంది చూసినాక పట్టించుకో పక్కన నుంచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇన్స్టాలో పెట్టుకోవాలి, రీల్స్ చేసుకోవాలని ఆలోచన మీకే వచ్చిందా, ఎవరిని చెప్పారా? ఇది మాకు కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా మామూలు అప్రోచ్ అయ్యారు. మా శివన్న అంటే శివన్న పోయి వాళ్ళందరికి అప్రోచ్ అయ్యి మాట్లాడింది అన్నట్టు, ఇట్లా కావాలి అది అని అంటే సరే అని చెప్పేసి మేము ఇప్పటి నుండి పరిచయం కాబట్టి ఒక్కొక్కరిని తీసుకున్నాడు, ఎవరెవరు సెట్ అవుతారు ఏంటి అనేది తీసుకొని మమ్మల్ని ఒక టీమ్ చేసి ఇక రెగ్యులర్గా ఇప్పుడు ఎన్నైతే చేసినాం అన్నిటికీ ప్రతి ఒక్క దానికి షార్ట్ వీడియోస్ కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఏదున్నా అందులో మాకు క్యారెక్టర్ ఉండలేకపోయినా అక్కడ ఉంటాం మేము. మాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ
ఇంకా ఏదైనా అన్నకు మొత్తం మీ టీం ఎంతమంది అండి? మీరు యూనిట్ మీరు బయటికి వెళ్ళారన్నారు, భీమవరం వెళ్ళారన్నారు, ఎంతమంది వెళ్ళారు మీరు? ఒక 8 మంది ఉంటాం. 8 మంది వెళ్ళారు. క్యారెక్టర్ బట్టి కొంచెం తీసుకెళ్ళేవాళ్ళం. అదే 10 మంది అలాగే, ఒకసారి 30 మంది వెళ్ళేవాళ్ళం. అదే అంటే కొంత గిట్టుబాటు కూడా అవ్వాలి కదా. ఎట్లాంటివి చేశారనుకోండి, మరి అక్కడ భోజనం ఖర్చులు దూరం వెళ్ళి చేసుకుంటే ఖర్చే కదా మరి, గిట్టుబాటు అవుతాయి. కొంత మీకు పార్టీ పరంగా సపోర్ట్ ఉన్న బట్టి సరిపోయి ఉంటుంది. అట్లా లేకపోతే చేసేవాళ్ళం. అదే కొంచెం ఉండబట్టండి చేసి. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏముందండి, మేము ఎలా చేసుకుంటాం. మాకు సినిమాలు అంతే, ఇంక సినిమా తప్పితే వేరే లోకం లేదు, ఏం చేయలేము అంతే. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అదే ఇప్పుడు అదే ప్లాన్ లో ఉంది, ఛానల్ ఒకటి ఓపెన్ చేయాలి. అదే చేసుకుని సొంతంగా చేద్దాం, టీమ్గా చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. స్టార్ట్ చేస్తాం త్వరలో. అదే కొంచెం త్వరలో చేస్తాం. అది టెక్నికల్గా మరి నాలెడ్జ్ ఉండదు కదా, దానికి ఏం చేస్తారు? ఎడిటింగ్ పరంగా కానీ ఇవన్నీ? ఎడిటింగ్ అంతా మా డైరెక్టరే, ఆయనే ఎడిటింగ్ ఆయనే దగ్గర నుండి చేస్తాడు, ఆయనే కెమెరా యూజ్ చేస్తాడు, ఆయనే రైటింగ్ రాస్తాడు, మొత్తం ఆయనే A to Z. కెమెరామెన్ ఆయనే, రైటర్ ఆయనే, ఎడిటింగ్ కూడా ఆయనే, ఒక్కోసారి అవసరం మా క్యారెక్టర్ కూడా డబ్బింగ్ కూడా ఆయన చెప్తాడు. డబ్బింగ్ చెప్తారు, ఆయన డబ్బింగ్ చేస్తాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని అవుతుందండి? 4 years అవుతుంది. 4 years అవుతుంది. 4-5. ఇప్పుడు ఆయన కూడా సినిమా కష్టాలను ఎదుర్కొన్న మనిషే కదా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా కష్టాలే కంపల్సరీగా పడతారండి. ఇవి పడకుండా మాత్రం పైకి వెళ్ళడం కష్టం అండి. అవి పడ్డ తర్వాత కష్టం ఉంటుంది. ఇప్పుడు 5,000 మంది ఉన్నారని చెప్పారు మీరు ఇండస్ట్రీలో. 5,000 మందిలో పైకి వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారేమో కదా. మహాతే 10-15 మంది ఉంటారు అంతే. కొంతమంది ఏంటంటే ఇలా జరిపోతే చాలు అనుకున్న కొంతమంది ఉంటారు, కొంతమంది ఏదో చేయాలని కొంతమంది ఉంటారు, కొంతమంది మనం ఇదే గుర్తింపు తెచ్చుకోవాలి పైకి ఎదగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉన్న వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టైం పాస్ వెళ్ళిపోవాలి చాలా మంది ఉంటారు. నేను వచ్చిన 10 years లా ఒక 30 members ఏమో నాతో పాటు రూమ్ లో ఉండే. అంతకుముందు రూమ్ లో ఉండి అవి కష్టాలు పడి ఉండలేను రా బాబు, వెళ్ళిపోయేటోళ్ళు ఎక్కడ ఎటోళ్ళటు ఎవరింటికి వాళ్ళు. నేను ఒక్కనే ఇప్పుడు ఇక్కడ ఉన్నా. చదువు ఏం చదువుకున్నారు? నేను 10th వరకు, 10th ఆపేసి ఇండస్ట్రీకి వచ్చేసిన. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అనే ఆలోచన కానీ ఏమైనా వచ్చిందా? ఉంటది ఆయన ఖచ్చితంగా. ఇంత అభిమానం ఉన్నప్పుడు ఆయన చూడాలని, ఒక ఫోటో దిగాలి, చాలా ఇంట్రెస్ట్ మాకు. దూరం నుంచి చూడటం తప్ప ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదండి అసలు. ఏంటి పాత ఇంటి అని కూడా దూరం నుంచే చూసేవాళ్ళు. అప్పుడు నేను చిన్నపిల్లండి. తర్వాత ఈ అవకాశం లేని మళ్ళీ మాకు అవకాశం దొరికొద్దని చిన్న ఆశ అండి. అదే ఇస్తారని మా నమ్మకం ఉంది. అదే ఫోటో కనీసం వాళ్ళు టైం అడిగారా మీరు ఏమన్నా? మీ శివగారికి ఏమన్నా చెప్పారా? అడిగామండి, అడిగినాం. కొంచెం ఆయన ఇప్పుడు గెలిచి బిజీగా ఉన్నారు కదా, తర్వాత ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాం అందరం. కంపల్సరీగా వస్తుంది నా నమ్మకం అయితే ఉందండి. ఇంకో డౌట్ అండి నాకు, సినిమా ఇండస్ట్రీకి ఇష్టంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్లో కష్టాలు భరించలేక వచ్చేవాళ్ళు కూడా ఉంటారేమో కదా. ఉంటారండి. ఎందుకంటే ఆ పోరు పడలేక బతకాలి, ఎక్కడో బతుకుతాం, సింగిల్ గా బతకాలని కొంతమంది ఉంటారు. తర్వాత ఎక్కడో ఉంటే ఏదైనా అవుతుంది, ఇక్కడ ఉంటే ఏదైనా చేసి ఏదో ఒక పని చేసుకోవచ్చు. ఎంత వచ్చిన కాడికి మనం చేసుకున్న కాడికి అన్న అట్లాంటి వాళ్ళు వస్తారు. అట్లా సినిమా మీద పిచ్చి ఉన్న వాళ్ళు కొన్ని తమిళనాడు ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చుగా. ఒక తెలుగు అక్కడ వాళ్ళే అక్కడ సరిపోతాను. ఇంకా మనం అక్కడ ఉన్నమే ఇక్కడికి వచ్చినాం అంతా. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారు కూడా, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారండి. ఒకసారి అక్కడ జనాలు లేకపోతే తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి జనాలు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా రామోజీలో జరుగుతుంది ఎక్కువ సినిమా. తమిళ, కన్నడ పిక్చర్స్, హిందీ పిక్చర్స్ అక్కడే మేము చేయాల్సి వస్తుంది. రామోజీ ఫిల్మ్స్ లో చేస్తాం. డైరెక్ట్ గా ఎవరిని కలిసారు మీరు? ఏ ఆర్టిస్ట్ ని కలిసారు డైరెక్ట్ గా? శంభు గారిని కలిసాను, తమిళ మూవీ చేసాం. శంభు గారిని ఒక సినిమా చేసాం, సాంగ్ షూటింగ్ చేసాం, అప్పుడు కలిసిన శంభు గారిని. తర్వాత వచ్చేసి ఆయన ఆ ఫోటో కూడా దిగా మాట్లాడారండి. తెలుగు మాట్లాడతారు, బాగానే ఉన్నారండి, సరదాగా ఉంటారు. ఆయనతో ఒకటి చేసాం. తర్వాత ఇంకో సినిమా చేసాం, ఆయన పేరు తెలియదు నాకు, కన్నడ పిక్చర్. కన్నడ పిక్చర్ అర్జున్ గారి మేనల్లుడు ఉంటారు, ఆయనతో సాంగ్ చేసాం అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఆయనతో కూడా కలిసాను, ఫోటో దిగాను. అలా కొన్ని మన తెలుగు ఆర్టిస్టులు ఎవరెవరు కలిసారు? చాలా మంది, అందరినీ కలిసాను, అందరినీ కలిసాను. దాదాపు విలన్లు సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, అలా నాని గారు,
వీళ్ళు ఎలా ఉంటారు మీతో? బాగానే ఉంటారా? అంత కలిసే అవకాశం ఉండదు మనకి, అదే చూసి చూడటం వరకే చూడటం వరకే, ఇలా కలిసే అవకాశం ఉండదు. ఎందుకని అట్లా వెళ్ళిపోయినప్పుడు సార్ నమస్తే ఇంతవరకే ఉంటుంది. అంతవరకే కలిసి నేను మాట్లాడిన రామ్ చరణ్ గారు పిలిచి మాట్లాడినారు. రంగస్థలం సినిమా చేసినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గానే వెళ్ళింది. రావణసూర్యుని గెటప్ వేసుకుని ఒక సాంగ్ లో నిలబడాలి. అటు నుంచి ఇటు వెళ్తా అంటే నా గెటప్ చూసి పిలిచిండు, బ్రదర్ చాలా బాగుంది, ఏం పేరు నీ పేరు అడిగినారు. ఇట్లా రాకేష్ అన్న అదని చెప్పిన. ఎక్కడ మీది అని అడిగాను. ఇట్లా వేరే మంచిర్యాల బెల్లంపల్లి నుంచి వచ్చిన అన్న అని చెప్పేసి చెప్పిన. ఓకే బ్రదర్ బాగుంది అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసిన. ఫోటో అడగలేదు? ఫోటో అప్పుడు ఏం అడగలేదు, చుట్టూ అందరు బాగుంది సార్. ఆయన ఇది డైలాగ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. ఓకే, మీకు అట్లా మాట్లాడే అవకాశం రావటమే ఇది కదా. ఉన్నప్పుడు కుదరదండి, కుదరదు. ఎందుకంటే అండి వాళ్ళ మూమెంట్ లో వాళ్ళ మూడ్ లో ఉంటారు, మనం డిస్టర్బ్ చేయకూడదు. ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయే టైంలో మనకు ఫోటో కావాలంటే ఇస్తారు, అంతవరకే. మనం చూసే విధానం కూడా వేరే ఉంటది. నువ్వు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఎందుకు ఇట్లా తెలిసి కూడా అన్నీ. ఇప్పుడు చాలా సినిమాలు చేసి ఉంటారు మీరు ఇప్పుడు దాకా. ఏ సినిమా వాళ్ళ యూనిట్లో మీకు భోజనం కానీ మర్యాదలు కానీ ఎలా బాగుందని అనిపించిన చెప్పగలరా ఏమన్నా? భోజనం అంటే అండి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అయితే బాలకృష్ణ గారి మూవీస్ బాగుంటది. ఏ సినిమా అవి చేసింది మీరు? నేను భీమ్లా నాయక్ చేశాను. ఓకే, అంటే అక్కడ ఫుడ్ వచ్చేసి అందరికి ఒకటే ఫుడ్ ఉంటుందండి. ఒకటే ఫుడ్, వీళ్ళకి సెపరేట్ వీళ్ళకి సెపరేట్ ఉండదు. ఏ ఫుడ్ అయితే పవన్ కళ్యాణ్ గారు తింటారో అదే ఫుడ్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా వస్తుంది. ఓకే, ఆ విధంగా ఉంటుంది. అదే గ్రేటే మరి. అలా బాలకృష్ణ గారి సినిమాలో ఒకటి ఉంటుంది, ప్రభాస్ గారి సినిమాలో ఒకటి ఉంటుంది. అది సేమ్, వాళ్ళకి ఏది మనకి అదే ఒకే ఉంటది, ఒకే భోజనం. ఇప్పుడు నాన్ వెజ్, కాయగూరలు తక్కువ ఉంటాయి, ఎనీ టైం నాన్ వెజ్ ఉంటుంది. ఫుడ్ మాత్రం ఏ క్లాస్ నెంబర్. టిఫిన్ కానివ్వండి, కాఫీ టీలు కానివ్వండి, ఎక్కువ లెమన్ టీ వస్తుంది బాలకృష్ణ షూటింగ్ లో. టీ ఉండదు, తక్కువ ఉంటుంది. లెమన్ టీ ఎక్కువ ఇస్తారు. బిస్కెట్లు కానివ్వండి, స్నాక్స్ కట్టి బాగుంటుంది. అంటే ఎవరికాళ్ళు తాగాలనిపినప్పుడు తాగేయటమేనా, లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడు తాగటమే? వాళ్ళు షార్ట్ బ్రేక్లు ఇస్తారు, ఆ టైంలో తాగుతారు. ఆ టైం షూటింగ్లో మధ్యలో ఆపరు కదా, ఆ మధ్యలో ఇస్తారు. ఇప్పుడు చాలా వరకు బయట వాళ్ళు ఏమో సినిమా షూటింగ్ చూడాలనుకుంటుంటారు. సినిమా షూటింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమన్నా ఇక్కడ అనిపిస్తూ ఉంటుందా? అది చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది కదా, దూరపు కొన్ని నొన్నుగా కనబడతాయి, దగ్గర చూసే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. అలాగే వాళ్ళు ఎంతసేపు సినిమా పిచ్చి అంటే వాళ్ళు తెలియని ప్రపంచం. ఇక్కడ మేము ఎంతో కష్టపడతాం, కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అరే నీ అబ్బాయి సినిమాలలో ఉన్నాడు, రోజు నీకు మంచి గట్టిగా సంపాదిస్తానే వారా అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మనం పడే కష్టం ఎవ్వరికి తెలియదు. మనకి తిండి లేక అట్టనే వండుకొని వాటర్ తాగి చేసుకుని ఉంటాం. అని చూసేటోడికేమో అరే అబ్బాయి మంచిగా సంపాదిస్తాను, మంచిగా చేస్తాను, నీకేంద్రా అని వాళ్ళు అనుకుంటారు. ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఇట్లా ఇబ్బందులు డబ్బులు పస్తున్నాలు చూసినప్పుడు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 25. హేమంత్ మీది? నాది కూడా 25. 25 ఏళ్ల వయసులో అంటే మీరు 15 ఏటనే వచ్చినట్టున్నారు దీన్ని బట్టి చూస్తుంటే. నేను 15 చదువు పూర్తి చేసుకుని వచ్చేసారు. ఇంట్లో చెప్పకుండా వచ్చేసారు ఏమనిపిస్తుంది? లేదు, ఇంట్లో కొంచెం ఇది నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు జబర్దస్త్ చేసేవాడిని, అప్పుడు దాంట్లో కూడా చేసిన ఒక 30 ఎపిసోడ్ల దాకా. అంటే ఏది సైడ్కే అంతా. జబర్దస్త్ మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ ఉంటాయి. కొంత వాళ్ళే రచ్చ చేసుకున్నారు బయటకి ఎక్కి. కాంపిటీషన్ ఉంటుంది ఎక్కడైనా. అదే డబ్బులు ఎవరు ఆ టీమ్ లీడర్స్ వాళ్ళు చేసుకుంటారంటారు. వాళ్ళు మన డైలాగ్ చెప్తే మనకు ఏదైనా పేమెంట్ ఇస్తారు. మనం ఏం డైలాగ్ చెప్పకుండా పక్కన కాబట్టి ఎవరు పేమెంట్ ఇస్తారు? మనకు ఛాన్స్ కావాలన్నా మనం కనబడాలి. ఇంటికి పోయినప్పుడు అరే నువ్వు ఏం చేసినావు అంటే అలా చేసినా చూసుకో అని చూపెట్టడానికి మనకు ఛాన్స్ కావాలి. అలా డబ్బులు ఇస్తే చేయకుంటే మనం కనబడుతున్నాం. డైలాగ్ ఉంటుందా లేదని ముందు తెలుస్తుందండి మనకి. అది అక్కడ ప్రాక్టీస్ లో రాసుకుంటారు డైలాగులు. సినిమాలో కూడా అంతే అండి. మనకి డైలాగ్ సడన్ గా మీకు డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ ఇస్తే మన ప్రమోషన్ వచ్చినట్టేనా? ఆ ప్రమోషన్ వచ్చేది కదా, మనం సినిమాలో కనబడుతున్నాం కదా అసలు. అలాగే ఒక నాకు సంపూర్ణేష్ బాబు గారిది కొబ్బరి మాట కదండి, ఈ మధ్యన ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమాది. బెగ్గర్ హీరో సినిమా పేరు ఇంకా పూర్తిగా తెలియదు నాకు. అందులో చిన్న డైలాగ్ ఇచ్చాను. ఒక ప్రేమ లవ్ జంటకి పెళ్లి చేయాలి సీన్. ఆ సీన్లో తమిళ అబ్బాయికి ఆంధ్ర అమ్మని ఇస్తారు. అక్కడ తల్లి వచ్చి తిడుతుంది అన్నమాట,
తిట్టేటప్పుడు ఆ ఊళ్ళో ఉన్న జనాలుగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ పెళ్లి చేసుకుని అమ్మాయిని నెట్టి సాంబార్ తిని సంకనాకపోయిందానా ఈ గిరి ఎక్కడ దొరికిన చిన్న డైలాగ్ ఉంది. అప్పటికప్పుడు ఇచ్చారు అది, అలాగే అప్పటికప్పుడు ఇచ్చారు. అలా చిన్న అవకాశం వచ్చింది అందులో. అలాగే చెప్పలేమండి ఒకసారి డైలాగ్ వస్తే ఒక సంతోషం అంటే సినిమా ఫీల్డ్ లో కొంచెం మూలన కనబడుతున్నా. ప్రతి ఒక్క ఆశిస్తారు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా కూడా ఒక చిన్న ఒక డైలాగ్ చెప్తే క్లోజ్ పడుతుంది. ఏమన్నట్టు చెప్పండి, నేను ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఏది ఉన్నాను అన్న ఏదైనా డైలాగ్ ఉంటే ఒక డైలాగ్ ఉన్నా చెప్పండి అన్న, 2 డైలాగ్ ఉన్నా ఏదన్నా చెప్పండి అన్న అడిగేటోని. ఎన్ని పరిచయాలు ఉన్నా మేడం ఆ పరిచయాలన్నీ వాళ్ళకి సినిమా ఏం స్టార్ట్ కావట్లేదు. అవిటి గురించి వెయిట్ చేస్తున్నా. పరిచయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా డబ్బులు రావట్లా, సంక్షోభం ఇండస్ట్రీ ఉందంటున్నారు. రిలీజ్ అవుతున్నాయి కానీ డబ్బులు వచ్చే సినిమాలు ఏం కనపట్లా. అలాంటప్పుడు మరి సినిమాల సంఖ్య తగ్గిపోతే ఇబ్బందే కదా ఇంతమందికి ఉపాధి దొరకడం అనేది. రోజుకు ఒక 10 సినిమాలు జరుగుతాయి, ఒక 100-150 సీరియల్ జరుగుతాయి ఒక రోజు. ఎప్పుడు సీరియల్స్ కూడా ఎట్లా తెలుస్తుంది మీకు ఈ సమాచారం? సమాచారం ఏముందండి, మేము అది కాక మాకు ఫోన్ ద్వారా కొంచెం కాంటాక్ట్. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పే ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మేనేజర్స్ తో కాంటాక్ట్ ఉంటాయి డైరెక్ట్. నార్మల్ గా జూనియర్ ఆర్టిస్ట్ రేటర్లకు ఒక ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళకి అవసరమైన వాళ్ళను. ఇప్పుడు గోవింద్ ఇలాగా ఇబ్బందులు పడే బదులు మీరే ఒక ఏజెంట్ గా మారిపోతే బాగా. ఏజెంట్ అంటే కమిషన్లు తీసుకున్నట్టు మనకు అది నడవది. అది వాళ్ళ దగ్గర మన కమిషన్ ఊహించలేదు అనుకో మనం బతకలేము. మనం ఒక ఆర్టిస్ట్ వచ్చినాం కాబట్టి ఆర్టిస్ట్ చేసుకుంటే పోతేనే బెస్ట్. ఇంకొక వేలు పెడితే మనకి ఏదైతే హ్యాపీ ఉందో దాంట్లోనే ప్రయాణం బాగుంటది. అది వచ్చింది ఇది వస్తుందని చేస్తే మనకున్న డబ్బు సంపాదన కాదండి, అంతే. రెండిట్లో వేలు పెట్టినాం అనుకో, 2 ఉన్నాయి, ఒకటే దారిలో వెళ్ళినాం అనుకో, అదే సక్సెస్ దారి అయిపోద్ది. హేమంత్ గారు, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా పర్లేదా వాళ్ళు? మరి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదా? ఓకే సార్. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 3 సార్. మిగతా 2 ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్, ఇంకో అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు సార్, బీకామ్. ఓకే, మీరే పెద్ద? అవును సార్, నేను పెద్ద. ఇంటికి పెద్ద అయ్యింది, మరి బాధ్యతలు పంచుకోవాలి కదా. ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎట్లా అంటే ఒకేసారి పెద్ద విలన్ అయిపోయి. ఇక్కడ మనం అనుకున్న దానిలో ఒక మంచి ఆర్టిస్ట్ అయితే ఇంకా ఇంటి బాధ్యతలు ఇంకా ఈజీగా భుజం మోసుకోవచ్చు. అట్లా ఆ ఎయిమ్తోనే. ఇంకొకటి ఇక్కడికి వస్తే బ్యాడ్ హ్యాబిట్స్ అవుతాయి అంటారు. సినిమా ఇండస్ట్రీకి వస్తే మందు లేకపోతే సిగరెట్ ముక్క ఉంటాయి సార్, ఎక్కడైనా అన్నీ ఉంటాయి. కానీ అందులో మనం ఈ ఎంతవరకు దూరం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనలో ఉంటది. మనం వెళ్ళి నన్ను నాశనం అయిపోవాలి అన్ని అలవాటు చేసుకుంటే ఊర్లో ఉన్న ఎక్కడైనా పడిపోతాం. ఏదైనా మనలో ఉంటది అట్లా. ఓకే, మీరేం చెప్తారు దీని మీద అంటే ఒకటే చెప్తాను నేను. ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డా మనం అనుకున్న నేమ్ మీద వెళ్తే కష్టాలు మర్చిపోవచ్చు. అదనమాట, అది పాయింట్ బాగుంది. అదండి, నేను ఆ ఏం మీద వెళ్ళిపోతా ఉన్నా. ఇంట్లో కష్టాలంటే నేను ఎంతో చింత ముందు పడిపోండి. అంటే మాది పూర్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ కాదు, మిడిల్ అనమాట. మా నాన్నగారు చేనేత వ్యాపారం మానేసి బిజినెస్ పెట్టుకుని వచ్చేసారు. అందులో దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఇంకా ఆయన చనిపోయి నేను 2వ వాడిని మా ఇంట్లో. మా అన్నయ్యకి నాకు పడదు. అలా ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయిపోయాం. ఇంకా నా బ్రతుకు నేను ఆ కష్టాల ముందు ఈ కష్టాలు చాలా చిన్నగా ఉంటాయి. అది కదండి, అవన్నీ అనిపించిన తర్వాత పెద్ద కష్టాలు కాదు, కనిపించేవి కాదు అదనమాట. ఇప్పుడు వచ్చేసి నా అంతటి నేనే సెటిల్మెంట్ చేసుకుని వీళ్ళ పిల్లల సెటిల్మెంట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. ఎలాగో భార్య చనిపోయింది, ఇంక ప్రాబ్లం లేదు. ఆవిడ ఉన్న చెప్పి రావడానికి కుదిరేది కాదు. ఈ ఫీల్డ్కి వద్దామంటే అక్కడ బాధ్యతలు, ఫైనాన్స్ పరంగా ప్రాబ్లమ్స్, దానివల్ల రావడానికి కుదరలేదు. రాకేష్ గారు, మీకు అక్కడ ఆ లైఫ్ హ్యాపీగా అనిపించిందా? ఇది హ్యాపీ అనిపిస్తుందా? ఇక్కడ సార్ ఇంటి దగ్గర నాకైతే ఏం లేదు సార్. మా వాళ్ళు ఉంటారు వచ్చింది, మా ఫ్యామిలీ అక్కడ ఉంటుంది అంతే. నాకు ఇంటి దగ్గర ఏం లేదు, అంతా హైదరాబాద్లోనే. నాకు 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటే మీకు చిన్నప్పటి 10 ఏళ్ళ నుంచి కష్టాలు పడుతూ ఉన్నారు, పడుతూ లేస్తూ ఉన్నారు. ఇంటికి సరిగ్గా వెళ్ళే వాళ్ళం కాదు. ఇంటికి మాక్సిమం సినిమా ఫీల్డ్కి వచ్చినంటే చాలా మంది ఇంటికి వెళ్ళరు. వాళ్ళకి ఇంకా ఇంటి దగ్గర మొహం చూపెట్టుకోలేక, అంటే అరే నువ్వు పోయినామనుకో అంటే మీరే ఇలా అంటే రేపు ఆడపిల్లలు ఏమనాలి? అదే నేను చెప్తున్నా కదా, మనం దేంట్లో కనిపిస్తే అరే ఇలా బాగా చేసినాం అని అంటారు. దేంట్లో చేయలే అనుకో
అరే ఎలా వేస్తలేవేంద్ర దీంట్లో అనిపిస్తలేదు ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు. అందుకనే ఎక్కువ శాతం ఇంటికి వెళ్ళరు. నేను అంతే, ఏదన్నా చేస్తేనే ఇంటికి వెళ్తా. ఇక ఏదన్నా చెప్పుకోవడానికి అరే నువ్వు ఏం చేసినారా అంటే ఇట్లా చేసినా చూసుకోరా అని చెప్పడానికి చేసుకుని వెళ్తాను నేను. ఆడపిల్లల పరిస్థితి ఏంటి, చెప్పకుండా వచ్చేస్తా ఉంటారా ఏంటి? వచ్చేస్తారండి. ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వచ్చి ఇక్కడ బాధలు పడి ఇంక భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది చనిపోయిన కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మొహం చూపించగలరు, ఇక్కడ బతకలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేస్తారు? అలా కొన్ని చాలా వరకు జరిగింది. కొంతమంది ఏంటంటే అన్నిటికీ భరించి రాడ్గా. మీరేమో సినిమానే జీవితం అనుకుని వచ్చారు, కానీ జీవితమే ఒక సినిమాలా కనబడుతుంది ఇక్కడ. సినిమా కష్టాలు దిగానండి. జీవితం మొత్తం సినిమా చూపెడతాను. ఒక్కొక్కరిని కలిపితే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. అంతే కదా? అవునండి, అలా ప్రతి మనిషికి ఉన్నాయండి కష్టాలు. రోడ్ల మీద నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వచ్చినాం. అదే రోడ్ల మీద నుంచి రోడ్ల మీద బతికి. ఇప్పుడు షూటింగ్ గ్యాప్ లో కూడా ఇట్లా మీ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారా? అప్పుడు సినిమాకి వెళ్తాం కదా, పరిచయం అవుతారు మీరు, మీ గురించి నేను, నా గురించి మీరు తెలుసుకోవడం ఉంటుంది. అలాగా పంచుకుంటూ ఉంటాం, అలా స్నేహబంధాలు పెంచుకుంటాం. ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మాట్లాడుకోవడం, ఎలా చూసుకోవడం, ఈ విధంగా. అలాగే గణపతి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఎక్కడ షూటింగ్? ప్రతిదీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు ఇచ్చి, నెంబర్లు ఇచ్చి, అవి ఇచ్చి, ఫోటోలు ఇచ్చి కూడా ఉన్న రోజు కూడా ఉంది. ఇలా ఒకరికొకరు సహకారంతో వెళ్ళిపోతాం. ఇక్కడ నా ఆఫీస్ ఇప్పుడు బాబాయ్కి తెలిసిందంటే నాకు చెప్తాడు, నాకు తెలిస్తే తనకు చెప్తాం, మేమందరం కలిసి వెళ్తాం. మీరంతా ఒక సినిమా కుటుంబం అనుకోవాలి. అంతే అండి, అంతే అంతే. అమ్మా నాన్న ఇప్పుడు బాబాయ్ అంటున్నారు ఏంటి మిమ్మల్ని? నన్ను ముగ్గురు కూడా బాబాయ్. మా శివ సార్ కూడా బాబాయ్ అని పిలుస్తాడు, నేను అబ్బాయిని పిలుస్తా. నాకు ముగ్గురు అబ్బాయిలు దొరికాయి ఇక్కడ వచ్చాక. సొంత అబ్బాయి ఊళ్ళో ఉన్నాడు, ఇక్కడికి ముగ్గురు అబ్బాయిలు సొంతం అయ్యారు. ఇక బాబాయ్ మా ఫ్యామిలీ అక్కడ ఉంటాను కాబట్టి ఇంకా ఎప్పుడో మేమంతా కలిసి ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆయన. ఈయన ఈ ఏజ్ లో కూడా మాత్రం మంచి కామెడీగా, ఫ్రెండ్లీగా మేమందరం ఎట్లుంటే అట్నే ఉంటాడు. ఓకే, ఆయన ఇట్లా ఈ ఏజ్ ఉన్నాను కూడా. ఇప్పుడు అంతా బాగానే ఉంది, మరి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి, ఆ కోరిక ఏమైనా ఉందా? హేమంత్ గారు చెప్పండి. మీరు అప్పట్లో ఆలోచన లేదండి, అసలు పెళ్లి ఆలోచన లేదు. లేదా సినిమా ఫీల్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి అట్లా ఏమన్నా? అలానే ఆలోచన లేదు. ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు రావాలి అనేది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మన చేతుల్లో. మరి మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికల తర్వాత పెళ్లి. అయితే సినిమాలో చూసి మనసు పారేసుకోవడం, హీరోయిన్ చూస్తూ ఉంటారు పక్కన, మనసు పాడైపోతుంది. అట్లా ఏం లేదు. మనం ఏది నాకంటే కొన్ని గోల్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీయాలి, కారు తీయాలి అని ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఉన్నట్టే నాకు అది అయిపోయిన తర్వాతనే ఇంకా తర్వాత పెళ్లి అనేది ఏదైనా. అప్పుడు మనం సెట్ కాదు, పెళ్లి చేసుకుంటే మనలాగానే అయిపోతుంది వాళ్ళను. ఇప్పుడు మనం పెళ్లి విషయం నేను చెప్తానండి, ముందు మీరు మేము నిరూపించుకోండి, తర్వాత వైఫ్ లైఫ్. ఎందుకంటే నేను అవి లేకుండా ఇక్కడికి వచ్చా, అన్ని దాటుకొని. వీళ్ళు దాటుకోకుండా వచ్చేసారు. దాటాలంటే కొన్ని కష్టాలు భరించాలి. ఆ కష్టాలు ఇప్పుడు అనిపించనుకోండి, తర్వాత కొంచెం కాదు. మేము ఈ ఏజ్ లో వచ్చినాం కాబట్టి ఆ కష్టాలు అంటే మాకు తెలియలే. ఎందుకంటే నువ్వు అవన్నీ చూసి వచ్చినావు అన్ని. అందుకే నేను ముందుగా హెచ్చరించేది అదే, ముందు అవి కాదు, ముందు లైఫ్ రీచ్ అవ్వదు. సినిమా వేషాలు రాలేదు, సీరియల్స్ లో వేషాలు రాలేదు, ఇంకా వేరే పనులు ఏం చేసేవాళ్ళు మీరు? బయట సెట్ వర్క్లని, ఇంకా ఏదైనా హార్డ్ వర్క్, ఏదైనా పెయింటింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్ అని. మాకు ఇక ఆ టైంలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏది ఒక 2 years బ్యాక్ ఉండే ఇట్లా. ఇప్పుడు కొంచెం ఓకే, ప్రజెంట్ కొద్దిగా అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే నోటెడ్ అయిన దాని మీద. టీడీపీ యాక్టివిస్టు సూపర్ సుబ్బు, ఈ వీడి ద్వారా మీ పాత్రలు ఫేస్లన్నీ ఒక నోటెడ్ అయిపోయి కొంచెం రిజిస్టర్ అయ్యాం కాబట్టి కొంచెం. ఇప్పుడు చాలా మంది సెల్ఫీలు మమ్మల్ని గుర్తుపడతాను అంటే ఒక హ్యాపీనెస్. అరే నీ అబ్బా, మనం అంత దూరం మనం ఒక ఆంధ్రాలో ఒక ఇంట్లో వాళ్ళని చూసినట్టు చూస్తారు మమ్మల్ని. అంత అక్క అంత చేసుకున్నాం. మరి రేపు బాబు గారు ప్రమాణ స్వీకారానికి ఏమైనా వెళ్ళే ఆలోచన చేస్తున్నారా? వెళ్తున్నాం, కంపల్సరీగా వెళ్తాం. మెయిన్ అదే కదండి కావాల్సింది. ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాం, వెళ్తున్నాం. ఓకే, కంపల్సరీ వెళ్తాం. మొత్తానికి మీకు రేపొద్దున అక్కడ మరి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని చూడాలి. అదండి. ఇదండి ఈ ముగ్గురి కథ. థ్యాంక్ యూ.